అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వాలంటీర్లు ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారు. ముఖ్యంగా గత సభ అనుభవం దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లకి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా కొంతమంది యువతని వాలంటీర్గా నియమించారు. వాళ్ళంతా కూడా సభకు సంబంధించినటువంటి వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా వాలంటీర్ సిద్ధం చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఒకసారి వీళ్ళంతా కూడా కర్రలు పట్టుకుని, అంటే ఎవరిని కొట్టడానికి కాదు, ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికి మాత్రం. కేవలం ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు, అక్కడ జనసందోహం ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్ చేయడానికి కొన్న చిన్న ఆయుధాలాగా కర్రలను అయితే ఇచ్చారు. కానిస్టేబుల్స్కి ఇచ్చే పోలీస్ స్టిక్స్ లాగా ఇచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. వీళ్ళంతా కూడా వయసుతో సంబంధం లేకుండా జనసేన పార్టీ ఆవిర్భావ సభకి వీళ్ళంతా కూడా తరలి వచ్చారు. వాలంటీర్లుగా పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళలో కొంతమంది ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటే వాలంటీర్గా అంటే మీరు ఎందుకు, మీ వయసు పెద్దది కానీ వాలంటీర్గా ఎందుకు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, అలాగే ఆయన చేసే పనుల మీద గౌరవం, ఆయనకున్న అంకిత భావం మీద చిత్తశుద్ధిగా మేము ఈ కార్యక్రమానికి సేవ చేయాలన్న దృక్పథంతో రావడం జరిగింది. అలాగే ఇప్పుడు జరిగి 12వ ఆవిర్భావ సభ దేశంలోనే అత్యంత భారీగా జరిగే ఒక రాజకీయ సభగా మేము అనుకుంటున్నాం. అలాగే జనాలు కూడా దీన్ని విజయవంతం చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు లేకపోతే మహాభారతం లేదు. నేడు ఈ రాజకీయాల్లో జనసేన పార్టీ లేకపోతే దేశ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ లేకపోతే లేదు అనే ప్రస్తావన జరుగుతుంది. అటువంటి విజయవంత ఈ కార్యక్రమంలో ఈ విజయోత్సవ సభకి జనాలందరూ కూడా వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వెళ్ళాలని, వాళ్ళకి మేము సర్వీస్ చేయాలని కోరుకుంటూ వచ్చామండి. మీరే ఊరి నుంచి వచ్చారు? పలాస నుంచి సార్ మేము వచ్చాము. సో ఈ జయగతనం సభ 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి మా వంతుగా, నేను యాక్చువల్లీ ఒక మండలానికి అధ్యక్షుడిని, కానీ ఒక వాలంటీర్ తీసేసుకొని చక్కగా సభను విజయవంతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో అధ్యక్షులు ఏదైతే ఆ సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేయడానికి ఒక మండల అధ్యక్షుడైనా సరే ఒక వాలంటీర్గా వ్యవహరించడానికి ఈరోజు వచ్చి ముందుకు వచ్చాము. దానికి జనసేన పార్టీకి ఇలా సర్వీస్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంటూ గర్వపడుతున్నాం మేము. చూడొచ్చు, చాలా ప్రాంతాల నుంచి, పలాస ప్రాంతాల నుంచి కానీ అటు రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఒకసారి చేతిలో చూశారు కదా ఒక స్టిక్, అంటే ఇది ఇంతకుముందు చెప్పున్నట్లే ఇది కొట్టడానికి కాదు, కంట్రోల్ చేయడానికి. అంటే కొంత యువత ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువగా సమూహంగా ఉన్నప్పుడు వాళ్ళు కొంత అదుపు చేయడానికి వీళ్ళకి కర్రలు లాంటివి ఇచ్చారు. వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆవిర్భావ సభలో పాల్గొంటున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేసే చాలామంది కూడా వాలంటీర్లుగా బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఉన్నారు ఆర్గనైజర్. సార్, ఎంతమంది ఈరోజు మొత్తం ఈ సభలో ఎంతమంది వాలంటీర్లు పనిచేయబోతున్నారు? ఈ రోజున 500 మంది మగ వాలంటీర్లు, 100 మంది లేడీస్ వాలంటీర్లతో సుమారుగా 600 మంది ఇక్కడ వరకు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా వచ్చారు. ఈ 600 మందితో ఈ రోజునటువంటి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసాం. మా అంచనా ప్రకారం ఉదయం 10 గంటల దగ్గర నుంచే జనం గ్యాలరీస్లోకి రావడం ప్రారంభించారు. అధ్యక్షుల వారి స్పీచ్ 10ంటికి కంప్లీట్ అయ్యే లోపు సుమారుగా 7 లక్షల మంది వస్తారని ఒక అంచనాలో ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లని సంసిద్ధంగా గ్యాలరీస్లో ఏర్పాటు చేసాం. ఈ 500 మంది గ్యాలరీసు 500 మంది వాలంటీర్సు 14 గ్యాలరీల్లో, గ్యాలరీకి 30 మంది కాడికి 4 వైపులా కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాం. వారి పైన 8 మంది కోఆర్డినేటర్స్గా ఉన్నాం మేము. 8 మంది కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. మాతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1600 మంది ఉన్నారు. వారు కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమానికి ఎవరు వచ్చినా సరే, ముఖ్యంగా ఎండ చూస్తే నిన్న ఇవాళ విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి కనపడతా ఉంది. మజ్జిగ, మంచినీళ్ళు, పుచ్చకాయ, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్ గ్యాలరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా వాలంటీర్స్ ద్వారా మేము వాళ్ళకి అందించడానికి మేము పూర్తి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, ఓవర్గా మొత్తం అంతా వాలంటీర్లు అంతా కూడా సిద్ధం చేశారని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి వీళ్ళంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుని, అంటే ఒక్కొక్క గ్యాలరీలో 30 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా వచ్చే అభిమానులకు సంబంధించి కానీ జనసేన కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా స్నాక్స్ పంపిణీ కానీ, మజ్జిగ పంపిణీ, పుచ్చకాయలు ముక్కలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి వీళ్ళందరినీ ఏర్పాటు చేశారు. మొత్తం మగవాళ్ళు 500 మంది, ఆడవాళ్ళు 100 మంది, మొత్తం 600 మంది స్వచ్ఛందంగా వాలంటీర్లుగా సేవ చేయడానికి ముందుకు వచ్చారని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా భారీగా జనసందోహం రాబోతున్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి వాలంటీర్లు అయితే నియమించడం అయితే జరిగింది. వాళ్ళ చేతుల్లో ప్రత్యేకంగా
ఒక స్టిక్ను కూడా ఇచ్చారు, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి వాళ్ళందరినీ ఒక స్టిక్ను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం కదా, వాళ్ళంతా సేవలు చేయడం అంటే విధుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. పూర్తిగా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా వీళ్ళందరినీ ఇక్కడైతే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, రాయేష్ RTV, పిఠాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.